నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మైత్రేయ ముహూర్తం ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు నా వీడియోస్ లో రకరకాల వీడియోస్ కి కూడా కమెంట్స్ చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు 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 అంటే అటు దీన్ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు ఇచ్చేటటువంటి రివ్యూస్ అనుకోవచ్చు, లేకపోతే చెప్పేటటువంటి విధానాన్ని అనుకోవచ్చు. ఆ నమ్మకం ఖచ్చితంగా ఏర్పడింది. ఖచ్చితంగా మైత్రేయ ముహూర్తాన్ని 3 పర్యాయాలు వినియోగించుకున్న వాళ్ళకి అప్పులు తీరినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలా చాలా మంది చెప్పారు కూడా. మొన్న 13 రోజుల క్రితం ఒకసారి వచ్చింది కదండి మైత్రేయ. మరి ఇప్పుడు కూడా ఎప్పుడు రాబోతోంది అన్న విషయం గురించి చెప్తున్నారు. అయితే కొత్త సబ్స్క్రైబర్స్ కోసం ఏంటి మైత్రేయ ముహూర్తం అనేది ఒక్కసారి వివరించండి. అలాగే 13 రోజుల క్రితం మనకి వీడియోలో పెట్టినటువంటి కొన్ని కమెంట్స్ కూడా ఒకసారి నేను లైవ్ లో చదివి వినిపిస్తాను. అసలేంటి మైత్రేయం ఒక్కసారి చెప్పండి మురళి గారు. తప్పకుండా అమ్మా. తీరని అప్పులు అంటే ఇక్కడ ఎన్ని కోట్లు ఉండనివ్వు అనేటువంటి డైలాగ్ నేను చెప్పను, కానీ మీకు ఉండేటువంటి కష్టము తప్పకుండా కష్టే ఫలి అంటున్నారు. మీరు కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా మీకు ఏదో రకంగా అప్పులు అధికంగా పెరుగుతూ ఉన్నవి, అప్పులు తీరటం లేదు అనేటువంటి వారి కోసం మాత్రమే ఈ యొక్క మైత్రేయ ముహూర్తాన్ని మీరు వినియోగించుకోండి. నెలలో మనకు 1-2 సార్లు మాత్రమే వస్తుంది కనుక ఈ యొక్క మైత్రేయ ముహూర్తం అంటేనే మనకు తప్పకుండా కూడా ఈ యొక్క కుజునికి సంబంధించింది, అదేవిధంగా శుక్రునికి సంబంధించినటువంటి ముహూర్తాన్ని ఆ యొక్క నక్షత్రాలు కానీ లగ్నాలు కానీ ఉండేటువంటి పరిస్థితులు కనుక తప్పకుండా కూడా అప్పు మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఎవరికైనా అప్పు ఇవ్వాలి, 1,00,000 రూపాయలు కానీ లేదా 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ, అందులో మనకి ఈ యొక్క మైత్రేయ ముహూర్తం ఏదైతే ఉందో ఈ యొక్క ముహూర్తంలో ఒక 5,000 కానీ లేదా ఒక 500 కానీ లేదా ఒక 50,000 కానీ ఇట్లా మీకు తోచినటువంటి అమౌంట్ వారికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మొదటిసారి. రెండవసారి గూగుల్ పే కానీ ఫోన్ పే ద్వారా కానీ ఇవ్వండి. మూడవసారి నేరుగా ఇవ్వండి. మొత్తం మీద 3 సార్లు ఈ యొక్క ముహూర్తాన్ని వినియోగించుకోండి. ఈ 3 సార్లలో ఒకసారి మీరు వారిని కలిసినా పర్వాలేదు, 2 టైమ్స్ ఆన్లైన్ పేమెంట్ చేసినా కూడా పర్వాలేదు, లేదు వారు అందుబాటులోనే ఉన్నారు అనుకున్న 3 టైమ్స్ వారికి హ్యాండ్ క్యాష్ ఇచ్చినా పర్వాలేదు. ఇక గోల్డ్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నవి అనేటువంటి దాంట్లో చాలా మంది కూడా గోల్డ్ కూడా మాకు రికవరీ అయింది అనేటువంటి వారు కూడా కామెంట్స్ రూపకంగా కూడా చెప్పడం జరిగింది అంతకుముందు వీడియోలో. కనుక తాకట్టులో బంగారం ఉంది అనుకోండి, ఈ యొక్క సమయానికి మీరు వారికి ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ కట్టండి. మరి ఫోన్ పేలు గూగుల్ పే లేవు అనేటువంటి వారు ఒక లెటర్ రాయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. విన్నారా? తప్పకుండా మీ యొక్క పేరు, ఆ యొక్క అమ్మవారి యొక్క సాక్షాత్తు ఆ యొక్క అమ్మవారి యొక్క పేరు రాయండి. శ్రీ లక్ష్మీదేవి అని చెప్పి అమ్మవారి యొక్క పేరు రాసుకోండి. తప్పకుండా అమ్మవారి దయ రూపకంగా నేను వీరికి ఈ యొక్క అప్పు తీరుస్తున్నాను అని చెప్పి ఒక 1016 కావచ్చు, లేదా 5,116 కానీ 5,116 కానీ ఎవరికైతే అప్పు ఇవ్వాలనో వారు అందుబాటులో లేకున్నా, మీకు ఫోన్పేలు గూగుల్ పే లేకున్నా, మీరు ఈ యొక్క రూపకంగా మనం చెప్పినటువంటి యొక్క మైత్రేయ ముహూర్తంలో వారి యొక్క పేరును చక్కగా కూడా రాసుకొని అమ్మవారి యొక్క దయ వలన నేను వీరికి మన అప్పు ముట్టుతుంది అని చెప్పి భావన చేసుకొని ఆ అమౌంట్ను ఆ యొక్క పేపర్ మీద పెట్టేసి ప్యాక్ చేసేసి ఆ యొక్క దేవతార్చన రూమ్లోనే ఉంచేసేయండి. అటు పిమ్మట ఒక 2 రోజులకో 3 రోజులకో వారికి అవి చేర్చేటువంటి ప్రయత్నం చేయాలి. రిపీట్, వారికి చేర్చేటువంటి ప్రయత్నంలో ఆ మీద పెట్టినటువంటి చిల్లర ఏదైతే ఉందో 116 అవి మీ దగ్గర ఉంచుకోండి. రౌండ్ ఫిగర్ మాత్రం వారికి పంపండి. ఇక ఉద్యోగానికి సంబంధించింది కూడా లాస్ట్ మంత్ లో ఇంటర్వ్యూలో ఎవరో చెప్పి ఉన్నారు, మనకు ఉద్యోగం కూడా ప్రయత్నం చేసాము, ఉద్యోగం వచ్చింది అని కూడా. కనుక ఎన్నో మిరాకిల్స్ ఇచ్చేటువంటి యొక్క మైత్రేయ ముహూర్తాన్ని అందరూ వినియోగించుకొని అందరూ బాగుండాలి. ఇక్కడ ఏదో ఇక్కడ కూర్చొని చెప్తున్నామని కానీ లేదా మాకేదో అప్పు ఉంది అని కానీ అసలు ఎట్లా తీరుతుంది అనేటువంటి నెగిటివ్ ఆలోచన ఉండేటువంటి వారు మీరు ఇది అసలు ప్రయత్నం కూడా చేయకండి, అవసరం కూడా లేదు. ఖచ్చితంగా నమ్మకంగా చేయండి, ఫలితం ఉంటుంది. అలా నమ్మకంగా చేసిన వాళ్ళు కొంతమంది కమెంట్స్ పెట్టారు, ఒకసారి చదువుతున్నానండి. శ్రావణి గారు, రెమెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది, థ్యాంక్ యూ అంటూ పెట్టారు. దానికి
దానికి కొన్ని కమెంట్స్ వచ్చాయి, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటూ. ఎందుకంటే ఎవరైనా కమెంట్ పెడితే దాన్ని అడుగుతారు, నిజంగా ఎలా జరిగింది అని అడుగుతూ ఉంటారు. అయితే ఆవిడ మళ్ళీ రిప్లై చేశారు, ట్యూస్డే ఒకరికి 3000 ఇవ్వాలి, 500 రూపీస్ ఇచ్చాను, అంటే ఆ ముహూర్తం టైంలో ఇచ్చాను, నెక్స్ట్ వీక్ కి టోటల్ సెటిల్ చేసేసాను, వేరే 3 డెబిట్స్ కూడా క్లియర్ అయిపోయాయి. వారి శక్తిగా 3000 ఎక్కువ, అయ్యో వారు తీర్చారు అని ఆ విషయాన్ని మనతో షేర్ చేసినందుకు సంతోషం. డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది, ఐ విల్ ట్రస్ట్ అంటూ రాస్తున్నారు. సో ఇంకా కొన్ని కమెంట్స్ చూసుకున్నట్టయితే, బ్యాంక్ టైం కాదు కదా, బ్యాంక్ టైం కాని సందర్భాల్లో గూగుల్ పేలు, ఫోన్ పేలు అని చెప్తూనే ఉన్నాము, ఆన్లైన్ లో చెయ్యండి అని, దానికి బ్యాంక్ తో సంబంధం లేదు అని చెప్తున్నారు. లెటర్ విషయం కూడా ఇప్పుడు క్లియర్ గా వివరించారు కాబట్టి లెటర్ కూడా రాసి పెట్టుకోవచ్చు. తర్వాత జాబ్ కోసం ఎలా లెటర్ రాయాలి చెప్పండి అని అడుగుతున్నారండి. ఉద్యోగం కోసము మీరు ప్రయత్నం చేయండి, ఫలానా ఉద్యోగము ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నారు, ఏ కంపెనీలో ప్రయత్నం చేస్తున్నారు, ఇంతకుముందు ఎక్కడ జాబ్ చేసి ఉన్నారు, అది మానేయడానికి కారణం ఏమిటి అనేటువంటిది ఒకసారి మీరు రాసుకొని, ఈ ఉద్యోగం నాకు ఇప్పుడు ఏదైతే కొత్తగా ఉన్నటువంటి కంపెనీ కానీ లేదా ఆ ఉద్యోగంలో మీ యొక్క పోస్ట్ ఏమిటి అనేటువంటిది కానీ అది ఒకసారి క్షుణ్ణంగా రాసుకొని, నేను ఇందులో చేరబోతున్నాను, ఇది నాకు రాబోతుంది అనేటువంటి విషయంగా అనుకొని తప్పకుండా కూడా అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ యొక్క లెటర్ రాసి పెట్టుకోండి, అంతే. అలాగే గురువుగారు చాలా అప్పులు ఉన్నాయి, ఒకేసారి తీర్చాలి అంటే కుదరదు కదా, ఏం చేయాలి? ఇప్పుడు రకరకాల చేయబోదులు తీసుకొని ఉండాలి. ఇప్పుడు అప్పులు అని చెప్పాను ఇక్కడ, చాలా అప్పులు అంటే ముందు ఏదైనా 1, 2, 3 ఇట్లా, అయ్యో పప్పు చారు మనకు ఆలుగడ్డ కావచ్చు, ఇంకేదో 4 రకాలు ఉంటాయి అక్కడ, ఒకసారి అయితే తినలేం కదా, ఏదైనా ఒకటి తర్వాత ఒకటి. ఏదైతే పెద్ద సమస్య ఏదైతే ఉందో దాన్ని మీరు తీసుకోండి, దాని నుండి రండి. అలాగే సూపర్ అండి, నేను 2 టైమ్స్ మార్చ్ అండ్ ఏప్రిల్ లో వినియోగించుకున్నాను, నాకు సగం అప్పు తీరిపోయింది, థ్యాంక్స్. సంతోషం అమ్మా, చాలా సంతోషం. గోల్డ్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు నా గోల్డ్ ని, ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. ఇది ఓన్లీ అప్పులు తీర్చుకోవడానికి ఎవరో మీరు మోసపోయి ఉన్నారు ఇక్కడ, ఎవరో మీరు ఏదో మాటలు చెప్పి మీరు మోసపోయి ఉన్నారు కనుక తప్పకుండా ప్రయత్నం చేయండి. అమ్మవారు ఈ యొక్క సమయంలో నా గోల్డ్ నాకు తిరిగి వారు ఇవ్వాలి అని చెప్పి మీరు మనసులో చక్కగా ఒక దీపారాధన చేయండి అయ్యా చెప్పినటువంటి సమయానికి ఇంట్లోనే. నా అప్పు కూడా తీరిపోయింది అంటూ ఇంకొకరు కూడా కమెంట్ చేస్తున్నారండి, మనీష్. థ్యాంక్ యూ మనీష్ గారు, థ్యాంక్ యూ, అమ్మవారి అనుగ్రహం. రైట్ అండి, ఇట్లా చాలా ఉన్నాయి కాబట్టి కమెంట్స్ కూడా చాలా వినియోగించుకునేటువంటి విధానము అక్కడ తప్పకుండా నమ్మకము, ట్రస్ట్, నమ్మకము, అంతే, వేరేది లేదు. నమ్మకంగా చేసుకోండి, 1 రూపాయి కూడా మేము ఆశించడం లేదు, లేదా ఇంకొకటి లేదు అక్కడ. ఇప్పుడు వేరే విషయాలలో ఉండవి అని కాదు, మీకు ఖచ్చితంగా న్యాయం జరగడానికి, మీకు మంచి జరగడానికే ఈ యొక్క ముహూర్తం కానీ ఈ యొక్క విషయం కానీ చెప్తున్నాము. చాలా మంది కూడా గురుపుష్య యోగం కానీ లేదా ఇంకా చాలా యోగాలు చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు గురువు గారు కనుక తప్పకుండా వినియోగించుకోవాలి. రైట్, ఎలాగో అప్పు తీర్చాలి, ఆ తీర్చేదేదో మంచి ముహూర్తంలో తీరుద్దాం, ఇంకా త్వరితగతిన అప్పుల్లో నుంచి బయటపడచ్చు. రైట్, ఇక ఈసారి వచ్చేటటువంటి మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వస్తోందండి? ఈసారి వచ్చేటువంటి మైత్రేయ ముహూర్తం చాలా అద్భుతము, మంగళవారం రావడం జరుగుతున్నది. అప్పులు తీర్చేస్తే మరీ మంచిది మంగళవారం. సూపర్ గా. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, మనకు 7వ తారీఖు నాడు తెల్లవారుజామున 4:30 అని చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ 4:30 నుండి 6:15 ప్రాంతం అని చెప్పడం జరుగుతున్నది. అంటే 6th నైట్ కిందనే కన్సిడర్ చేయాలి. కానీ అదే తెల్లవారిపోయింది కదా 4 గంటలకి, 4:30 అంటే మనకి ఎట్లాగో బ్రాహ్మీ ముహూర్తం మొదలైంది అనే భావన చేసుకోవాలి. చక్కగా 4 వరకు లేచి స్నానాలు అన్ని కూడా ఏమనుకుంటారంటే 7వ తారీఖు రాత్రి మళ్ళీ వస్తుంది కదా అది అనుకుంటా. అది కాదు, నేను ఉదయం తెల్లవారుజామున అంటున్నాం. మనం 6th డేట్ 12 కి మారిపోతుంది కదా, దాని తర్వాత నుంచి 7 కదా, 7th ఎర్లీ మార్నింగ్ 4 o'clock అంతే. ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో మీరు 4 వరకు లేచి చక్కగా కూడా మీ యొక్క కాలకృత్యాలు కానీ మీ యొక్క ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా కూడా మరి ఆ ఉదయము బ్యాంకులు ఉండవి లేదా ఎవరో ఉండరు అని కాదు, ముందుగానే ప్రిపేర్ కాండి. 7వ తారీఖే 12వ తారీఖు అంటేనేమో అది వేరు. 7th డేట్ కనుక ఆల్మోస్ట్ ఏమైనా కట్టేటి ఉన్నా కూడా చిట్టి డబ్బులు కానీ లేదా ఇంకేమైనా కార్ లోన్ కావచ్చును లేదా మరొకటి. కార్ లోన్ అంటే గుర్తొచ్చిందామా, మొన్నొకరు
అంటే మనము ఒక దగ్గర లోన్ తీసుకున్నామంటే ఎంత లాక్ అయిపోతామంటే 7th డేటు కార్ది ఈఎంఐ ఉంది, అది కట్ అయిపోయింది. మళ్ళీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే 27వ తారీఖు నాడు మళ్ళీ కట్ చేసేసిండు. అంటే ఒక మధ్యతరగతి వారికి ఎంత అవస్థ అవుతుంది. కనుక అందుకే లోన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు అని చెప్పే అటువంటి ఆలోచన. మరలా బ్యాంకు వెళ్ళి అడిగితే అంటే వాళ్ళు లెటర్ రాసి ఇవ్వండి అంటే లెటర్ రాసి ఇస్తే 2 డేస్కి మళ్ళీ వీరి అమౌంట్ వీరికి రావడం జరిగింది. అంటే ఇది ఒక ఇబ్బందికరమైన వాతావరణం కదా. కనుక లోన్స్ జోలికి వెళ్ళదా ఫస్ట్, అసలు అప్పులు చేసేసి ఇబ్బంది పడి తర్వాత అప్పులు ఎలా తీరాలి అనేవి వద్దు అని చెప్తున్నారు. రైట్ అండి. ఇలా మీరు ఈ సమయంలో చక్కగా కూడా లెటర్ రాయండి. కుదిరితే వారికి గూగుల్ పే, ఫోన్ పే చేసేసేయండి. ఒక రోజు ముందే ప్రిపేర్ కండి. రేపు నేను పలానా సమయానికి నేను మీకు అమౌంట్ పంపిస్తున్నాను, మీరు కాదు కూడదు అనద్దు. అమౌంట్ మీరు తీసేసుకోండి అంతే. 10,000 అప్పు ఉంది, 500 పంపండి. 1,00,000 రూపాయలు అప్పు ఉంది, 5,000 పంపండి. 5,000 పంపలేదా 1,000 రూపాయలు పంపండి. 1,000 రూపాయలు లేదు 20,000 రెడీ అయి ఉన్నాయి అనుకుందాం, 20,000 ఇచ్చేసేయండి మరి అందుబాటులో. ఇట్లా ఎట్లా వీలైతే అట్లా మీరు యూజ్ చేసుకోండి. మనకు గోల్డ్ లోన్ కానివ్వండి, ఇంకేదైనా కూడా ఫలితం. ఏప్రిల్ 7వ తారీఖు మైత్రి ముహూర్తం వస్తోంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. నమస్తే.